భారత వాయుసేన ఐఏఎఫ్ ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన రఫేల్ ఫైటర్ జెట్ల సోర్స్ కోడ్ను పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సోర్స్ కోడ్ రఫేల్ జెట్ల యొక్క అత్యంత ముఖ్యమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ అరే ఏఈఎస్ఏ రాడర్ మరియు మాడ్యులర్ మిషన్ కంప్యూటర్ ఎంఎంసీను నియంత్రిస్తుంది. ఈ కోడ్ లేకుండా భారత్ తన స్వదేశీ ఆయుధాలు మరియు ఎలక్ట్రానిక్ వ్యవస్థలను రఫేల్లో సమగ్రపరచడం కష్టం. ఈ ప్రయత్నం భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో ఒక ముఖ్యమైన అడుగు. ఇది రక్షణ రంగంలో విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ విషయంపై ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చలు, దాని సవాళ్లు ఈ వీడియోలో తెలుసుకుందాం. రఫేల్ సోర్స్ కోడ్ ఎందుకు ముఖ్యం? రఫేల్ జెట్లు భారత వాయుసేనకు అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు. ఈ జెట్లను ఫ్రాన్స్లోని దసాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది మరియు 2016లో భారత ప్రభుత్వం 36 రఫేల్ జెట్లను కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు 58,891 కోట్లు. ఈ జెట్లు ప్రస్తుతం హర్యానాలోని అంబాలా మరియు పశ్చిమ బెంగాల్లోని హసిమారా ఎయిర్ బేస్ల నుండి ఆపరేట్ చేయబడుతున్నాయి. ఈ జెట్లలో ఇప్పటికీ కొన్ని భారతీయ ఆయుధాలు, అస్త్రా మార్క్ 1, బియాండ్ విజువల్ రేంజ్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ మరియు స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ వంటివి సమగ్రపరచబడ్డాయి. అయితే ఈ ఆయుధాలను జోడించడానికి దసాల్ట్తో సహకారం అవసరమైంది, ఎందుకంటే సోర్స్ కోడ్ వారి ఆధీనంలో ఉంది. సోర్స్ కోడ్ అనేది రఫేల్ జెట్ల రాడర్ మరియు మిషన్ కంప్యూటర్ను నడిపే సాఫ్ట్వేర్ యొక్క ఆధారం. ఈ కోడ్ లేకుండా భారతీయ ఇంజనీర్లు లేదా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు స్వతంత్రంగా కొత్త ఆయుధాలను జోడించలేరు లేదా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయలేరు. ఉదాహరణకు, భారత్ అభివృద్ధి చేసిన రుద్రం యాంటీ రేడియేషన్ మిసైల్ లేదా బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ మిసైల్ను రఫేల్లో సమగ్రపరచాలంటే సాఫ్ట్వేర్ మార్పులు అవసరం. ఈ మార్పులు ప్రస్తుతం దసాల్ట్ ఆధీనంలో ఉన్న సోర్స్ కోడ్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. భారత్ ఎందుకు సోర్స్ కోడ్ కోసం పట్టుబడుతుంది? భారత్ వాయుసేన గతంలో ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన మీరాజ్ 2000 జెట్లతో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంది. 1950 నుండి మీరాజ్ జెట్లను ఉపయోగిస్తున్నప్పటికీ దసాల్ట్ ఎప్పుడూ మిషన్ కంప్యూటర్ సోర్స్ కోడ్ను భారత్కు ఇవ్వలేదు. దీనివల్ల భారతీయ ఆయుధాలను మీరాజ్లో సమగ్రపరచడం కష్టమైంది మరియు ప్రతి అప్గ్రేడ్ కోసం ఫ్రాన్స్పై ఆధారపడాల్సి వచ్చింది. ఈ అనుభవం నుండి పాఠం నేర్చుకున్న ఐఏఎఫ్ రఫేల్ జెట్లతో ఇది తప్పిదాన్ని పునరావృతం చేయకూడదని నిర్ణయించుకుంది. సోర్స్ కోడ్ యాక్సెస్ ఉంటే భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు స్వతంత్రంగా సాఫ్ట్వేర్ అప్డేట్లను అభివృద్ధి చేయవచ్చు. ఇది ఖర్చులను తగ్గించడమే కాక సమయాన్ని ఆదా చేస్తుంది మరియు యుద్ధ సన్నద్ధతను మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు, భారత్ యొక్క అస్త్రా మిసైల్, రుద్రం మరియు బ్రహ్మోస్ వంటి ఆయుధాలు ఇప్పటికే సుకోయ్ SU-30, MKI మరియు తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లో సమగ్రపరచబడ్డాయి. ఈ ఆయుధాలను రఫేల్లో కూడా జోడించడం ద్వారా ఐఏఎఫ్ లాజిస్టిక్స్, శిక్షణ మరియు ఆపరేషన్ ప్లానింగ్లో ఏకరూపతను సాధించవచ్చు. ఇది భారత్ యొక్క సంక్లిష్ట భద్రతా వాతావరణంలో, ముఖ్యంగా చైనా మరియు పాకిస్తాన్ నుండి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి కీలకం. ఫ్రాన్స్ ఎందుకు సోర్స్ కోడ్ ఇవ్వడానికి వెనకాడుతుంది? దసాల్ట్ ఏవియేషన్ మరియు దాని భాగస్వామి థాలెస్ ఈ సోర్స్ కోడ్ను అత్యంత విలువైన బౌద్ధిక సంపదగా భావిస్తుంది. ఈ కోడ్ను అభివృద్ధి చేయడానికి దశాబ్దాల పరిశోధన మరియు భారీ పెట్టుబడులు అవసరమయ్యాయి. సోర్స్ కోడ్ను భారత్తో పంచుకోవడం వల్ల ఫ్రాన్స్కు 2 ప్రధాన ఆందోళనలు ఉన్నాయి. మొదటిది, ఈ కోడ్ రష్యా లేదా చైనా వంటి దేశాలకు లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫ్రాన్స్ యొక్క భద్రతా ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. రెండవది, భారత్ స్వదేశీ ఆయుధాలను రఫేల్లో సమగ్రపరచడం ద్వారా ఫ్రెంచ్ ఆయుధాల తయారీదారులు ఎంబీడీఏ యొక్క మార్కెట్ వాటా తగ్గే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, భారత్ యొక్క అస్త్రా మిసైల్ ఎంబీడీఏ యొక్క ఎంఐసిఏ మిసైల్తో పోటీ పడుతుంది మరియు గ్రీస్, ఈజిప్ట్, ఖతర్ వంటి ఇతర రఫేల్ ఆపరేటర్లు అస్త్రాను ఎంచుకోవచ్చు. ఇది ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతులను ప్రభావితం చేస్తుంది. అంతేకాక, సోర్స్ కోడ్ను భారత్తో పంచుకోవటం వల్ల ఇతర రఫేల్ కొనుగోలుదారులు కూడా ఇలాంటి డిమాండ్లు చేయవచ్చని ఫ్రాన్స్ భయపడుతుంది. ఇది దసాల్ట్ యొక్క వాణిజ్య ప్రయోజనాలను దెబ్బతీస్తుంది మరియు రఫేల్ జెట్ల గ్లోబల్ మార్కెట్లో ఫ్రాన్స్ యొక్క పట్టును బలహీనపరుస్తుంది. ఫ్రాన్స్ యొక్క వైఖరి సవాళ్లను ప్రదర్శిస్తున్నప్పటికీ భారత్ ఫ్రాన్స్ సంబంధాలు బలంగా ఉన్నాయి. 2025లో భారత నావికా దళం కోసం 63,000 కోట్ల విలువైన 26 రఫేల్ మెరైన్ జెట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో స్వదేశీ ఆయుధాల సమగ్రత కోసం టెక్నాలజీ బదిలీ కూడా ఉంది. ఈ ఒప్పందం భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య రక్షణ సహకారం యొక్క లోతును చూపిస్తుంది.
సోర్స్ కోడ్ విషయంలో రాజీ పరిష్కారాలు సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు, దస్సాల్ట్ పూర్తి సోర్స్ కోడ్ను ఇవ్వకుండా పరిమిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్లు లేదా భారత్ ఫ్రాన్స్ యొక్క సంయుక్త సంబంధాల ద్వారా సమగ్రత పనులను నిర్వహించే ప్రతిపాదనలను అందించవచ్చు. ఇది భారత్ యొక్క స్వయం సమృద్ధి లక్ష్యాలను మరియు ఫ్రాన్స్ యొక్క బౌద్ధిక సంపద రక్షణ ఆందోళనలను సమతుల్యం చేస్తుంది. సోర్స్ కోడ్ యాక్సెస్ లేకపోవటం భారత్ యొక్క రఫేల్ జెట్ల సామర్థ్యాన్ని పరిమితం చేసినప్పటికీ దీర్ఘకాలంలో స్వదేశీ ప్లాట్ఫారంలపై దృష్టి పెట్టడం యొక్క పరిష్కారం కావచ్చు. తేజస్ మార్క్ 2 మరియు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి స్వదేశీ జెట్ల అభివృద్ధి భారత్ యొక్క రక్షణ సాంకేతికత స్వతంత్రాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాక డిఆర్డిఓ యొక్క ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడర్ వంటి స్వదేశీ సాంకేతికతలు భవిష్యత్తు జెట్లలో ఉపయోగపడవచ్చు. విదేశీ సోర్స్ కోడ్పై ఆధారపడడం తగ్గిస్తుంది. రఫేల్ సోర్స్ కోడ్ కోసం భారత్ యొక్క పోరాటం దాని రక్షణ స్వయం సమృద్ధి లక్ష్యాన్ని హైలైట్ చేస్తుంది. ఫ్రాన్స్తో చర్చలు సవాళ్లతో నిండి ఉన్నప్పటికీ ఈ ప్రయత్నం భారత్ యొక్క రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు భవిష్యత్తులో స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయటానికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ చర్చల ఫలితం భారత రక్షణ రంగంలో దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది.